ఇంకా దేవ వాళ్ళ కుటుంబం, అలాగే మిథున వాళ్ళ కుటుంబం అయితే ఇద్దరు అయితే కళ్యాణ మండపాల దగ్గర కూడికైతే వస్తారు. ఇంకా దేవ కుటుంబం అయితే ఇంక రాబోతూ ఉంటే, ఇంక జడ్జి గారి కూతురు పెళ్ళవుతుందని పెద్ద బందోబస్తునైతే అక్కడ ఏర్పాటు చేస్తారు. ఇంకా దేవ అలాగే వాళ్ళ కుటుంబాన్నయితే మీకు ఉంది అంటే మీరు కుడి పక్కన మీ మండపం అక్కడికి వెళ్ళండి, ఇక్కడికైతే ఎంటర్ కావద్దు అని చెప్పనైతే పోలీసులు అంటారు. ఇంకా మిథున కూడా అక్కడికి వచ్చుంది అని చెప్పి అనేటప్పటికి ఇంకా నేరుగా అయితే దేవ అయితే మిథున రూమ్ దగ్గరకైతే వెళ్ళి, మిథున ఈ ఒక్కసారి నన్ను అర్థం చేసుకో మిథున, నేను చెప్పేది విను. ఇప్పుడు దాకా నేను చేసిన తప్పులన్నిటినీ సరిదిద్దు. నేను నిజమే చెప్తున్నాను మిథున, నువ్వంటే నాకు ఇష్టం ఉంది మిథున, నేను ఇది ఎవ్వరి ముందైనా చెప్తాను ఈ విషయం అని చెప్పని ఇంకా మాట్లాడుతూ ఉంటే, ఇంకా సడన్గా అయితే దేవ భుజం మీద చేయి పెట్టి రిషి అయితే వస్తాడు. అయినా నీకు మిథున రూమ్ దగ్గర ఏం పని దేవా అని చెప్పానంటే, రిషి నేను చెప్పేది విను అని చెప్పంటే, అయినా నాకు మొత్తం తెలుసులేదు, మీరేం నాకేం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పని అనగానే ఇంకా దేవాకి మిథునకైతే పెద్ద షాక్ అనమాట. ఏంది రిషి అంతా అంటున్నాడు అని చెప్పనని. ఇంకా రిషి దగ్గరకైతే రిషి అయితే ఆ మాట అనేటప్పటికీ ఇంకా మిథునకైతే చాలా భయమేస్తుంది. ఏంది నిజంగా ఇలా తెలిసే మాట్లాడుతున్నాడా లేక తెలియక మాట్లాడుతున్నాడా అని. కానీ రిషి అయితే మాత్రం మీ ఇద్దరి విషయం నాకు తెలుసు అని చెప్పనని, అది ఏంటో నా నోటితో నేను చెప్పమంటారా మీ నోటితో మీరు చెప్తారా అని చెప్పని